ఏ ప్రక్రియలోనైనా కూడా ఏ సన్నివేశానికైనా ఇది పనికొస్తుంది అని ఒసే రాములమ్మ సినిమాలో ఇంటి ఇంటి జనవేమో దోలాపు బంతి ఏ విధిరాణివే తీరు చేమంతి పువ్వుల తేరు నీ చాటి కన్నలిటలేరు నిన్ను చూడ కోరికల పోరు శోభాంగి తెలుపు నీ పేరు నిన్ను గన్నోళ్లకు జోహారు. ఇలా ఒక ఒక ప్రమాదకరమైన భయానకమైన సన్నివేశంలో విజయశాంతి ఒక జమీందార్ని పొడిచి చంపే సన్నివేశంలో ఒకవైపు అది, ఒక వీధిలో ఇది అన్నట్టుగా దాన్ని బ్యాలెన్స్ చేసి అద్భుతమైనటువంటి సన్నివేశానికి రక్తి కట్టించిన వాడు, సన్నివేశానికి రక్తం ఎక్కించిన వాడు దాసనారాయణ. అవినాథ రాయచంద్ర. అప్పుడు నేను అనే ఒక ఉనికి, అయ్యో వీడు కూడా బాగా రాస్తున్నాడే అనే ఉనికి తెలిసింది అంటే దానికి కారణం రాములమ్మ. ఆ తర్వాత ఇంకా మెల్లమెల్లగా సినిమాలో ఉండాలంటే కేవలం అవి మాత్రమే కాదు, అన్నీ రాయగలిగితే ఉంటావు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతావు. ఏడాదికి ఒకటే వస్తుంది ఒసే రాములమ్మ. రావచ్చు రాకపోవచ్చు, అందులో నువ్వు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మిగతా సినిమాల్లో కూడా నువ్వు రాయగలవు కదా అని చెప్పిన వాళ్ళల్లో మోహన్ బాబు గారు, శ్రీహరి గారు నాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. నా ప్రతి సినిమాలో నీ పాట ఉంటుంది. నేను 17 సినిమాల్లో హీరోగా వేయబోతున్నాను. శ్రీహరి గారు అన్నారు, నువ్వు వెనక్కి వెళ్ళిపు బాకు, నా ప్రతి సినిమాలో నీ పాట రాయిస్తాను. ఇలా వస్తున్న క్రమంలో ఒక కృష్ణవంశీ గారు, ఒక నాగార్జున గారు, ఒక వెంకటేష్ గారు, ఇలా నేను అన్ని పాటలు రాయడానికి సంసిద్ధంగా అయిపోయా. దీనికి కారణం వేటూరు గారు. ఎలా? నారాయణ రెడ్డి గారు, వేటూరు గారు, వాళ్ళు ఏ సన్నివేశానైనా రాయగలరు కదా, మహానుభావులు కదా కదా. అయ్యో, చెప్పిన ఓ శ్రీరామనామంలో నారాయణ రెడ్డి గారి పాట ఉంది కదా, ఓ శ్రీరామ ఉల్లమ్మ అంది కదా. అలాగే వేటూరు గారు దుర్యోధన దుశ్శాసన దుర్వినీతలు అన్న పాట రాసినప్పుడు ఈయన కదా ఇది కదా రాయాల్సింది అనుకున్నాను. ఆయనే మళ్ళీ దొరకునా అన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఓ ఈయన పెన్నుకి ఇన్ని పాడేలా. అయితే నేను అక్కడితో ఆగిపోయా. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి అన్నాడు ఆయనే. గోధూళి ఎర్రన గోపయ్య నల్లన, అది ఆయన రాసింది. అదే అంటే సినిమాలో ఉంటే ఏ సన్నివేశానికైనా రాయడానికి రెడీగా ఉండాలి, ఎవరు రెడీగా ఉండాలి అని నారాయణ రెడ్డి గారి నుండి, వేటూరు గారి నుండి నేను తెలుసుకున్నాను. అవును, నేను అలాంటి రచయితని కావాలనుకున్నాను. అయితే నేను ఇంకొకటి దానితో పాటు నేను ఒక మందుగుండు సామగ్రి ఒకటి వదిలిపెట్టాల. ఏంటంటే ఏ సన్నివేశానికైనా జానపదం పనికొస్తుంది కదా, నేను అది ఎప్పుడు మనసులో ఉంచుకునేవాడిని. అది మా నాన్నగారు చెప్పిన మాట. బేసిక్ మీటర్, అది బేసిక్ పక్కన ఒకటి ఉండాలి, ఫార్మేట్. ఒకటి మనతో పాటు ప్రయాణం చేస్తా ఉండాలి, ప్రవహిస్తుండాలి. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ అన్న దాంట్లో ఒక ఉదాత్తత ఉంది. జానపదంతో పాటు ఒక అద్భుతమైనటువంటి శపథం ఉంది, అందులో శపథం ఉంది, సంప్రదాయం ఉంది. నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, ఇవి నేను ఇప్పుడు వదిలిపెట్టాల. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.